హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ వరల్డ్. ఫస్ట్ క్రష్ పార్ట్ 3. ఇక కథలోకి వెళితే, అవును, మీరు బిజీగా ఉంటారు, ఇక నన్నెక్కడ గమనిస్తారు, కానీ నేను మీ ప్రతి కదలిక గమనిస్తూ ఉంటాను వినీల్ గారు, అంది చిలిపిగా. ఓ, పేరు కూడా తెలుసన్నమాట. మరి మీరే నా ఫస్ట్ క్రష్ కదా, అంది. ఏంటి అంటూ సడన్ బ్రేక్ వేశాడు. లక్కీగా వెనక వాహనాలు లేవు, లేకుంటే చిన్న యాక్సిడెంట్ అయ్యుండేది. మెల్లగా బాస్, ఎందుకంత తత్తరపాటు? నేను భీమవరంలో మీరు చదివిన గవర్నమెంట్ స్కూల్లోనే 9వ క్లాస్లో చేరాను. అప్పుడు మీరు 10వ తరగతి. మీరు స్కూల్ టాపర్ కదా అన్ని క్లాసుల్లో. స్టూడెంట్స్కి టీచర్స్కి మీరంటే వల్లమాలిన ప్రేమ, అభిమానం. మీలాంటి వారి వల్లే గవర్నమెంట్ స్కూల్కు అప్పట్లో అంత పేరు వచ్చింది. టీచర్స్ కూడా మీకు తగ్గట్టే కష్టపడి అందరినీ శ్రద్ధగా చదివించేవారు. అందుకే మీ గవర్నమెంట్ స్కూల్తో పోటీ పడలేక కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మూతబడ్డాయి భీమవరంలో. తల్లిదండ్రుల కన్ను బాగా చదివిస్తున్న గవర్నమెంట్ స్కూల్పై పడింది. తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చేందుకు పోటీ పడ్డారు. ఆ సంవత్సరం మంచి ర్యాంకులు కూడా గవర్నమెంట్ స్కూల్కే వచ్చాయి. నేను 8 వరకు ఓ పేరు మోసిన కాన్వెంట్ స్కూల్లో చదివాను. కానీ అక్కడ స్టడీస్కి అంతగా ప్రాముఖ్యత లేదు. ఇది గమనించి నాన్నగారు నన్ను 9వ తరగతిలో గవర్నమెంట్ స్కూల్లో చేర్చారు. మీ స్కూల్లో చేరిన మొదటి రోజే క్విజ్ కాంపిటీషన్స్ జరిగాయి. 9, 10వ తరగతులు కంబైన్ చేసి టీంలు చేశారు. మా టీంకి మీరే లీడర్. మీరు మాకెవ్వరికీ ఛాన్స్ ఇవ్వకుండా టకటకా అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పి టీంని ఒంటి చేత్తో గెలిపించారు. అదిగో అప్పట్నుంచి మీరు నా మనసులో చేరిపోయారు, అంది. ఓ, ఇంత చరిత్ర ఉందా, నాకస్సలు తెలియదు సుమా, అన్నాడు ఆశ్చర్యపోతూ. ఎందుకు తెలుస్తుంది, మీరు పుస్తకాల పురుగు కదా, పక్కవారిని అస్సలు పట్టించుకుంటే కదా. ఎప్పుడూ చదువు బిడ్డే అయిపాయే. కాకుంటే మీ స్ఫూర్తితోనే నేను కూడా మీ అడుగుజాడల్లో నడిచి ఎంసెట్లో 10వ ర్యాంక్ సాధించాను. అదే నాకు మెడిసిన్లో చేరేందుకు చాలా ఉపయోగపడింది. అందుకు మీకు చాలా రుణపడి ఉన్నాను. నిజంగా ప్రామిస్, అంది వినీల్ వైపే చూస్తూ. అంతేకాదు, మనం చదువుకునేటప్పుడు మీకు ప్రతి బుధవారం ఒక లాలీపాప్ మీరు కూర్చునే టేబుల్ డ్రాలో పెట్టేదాన్ని తెలుసా? అరే అవును, నేను అది చూసి చాలా ఆశ్చర్యపోతుండేవాడిని, అన్నాడు అంతే ఆశ్చర్యంతో. మరి ఆ లాలీపాప్ ఎవరు పెడుతున్నారో కనుక్కోలేకపోయారు, అవునా? ఎందుకంటే అబ్బాయి గారికి ఎంతసేపు చదువు చదువు. నిజమే, ఆ రోజుల్లో చదువంటే ఒక పిచ్చిగా ఉండేది. పక్కన ఏమి జరుగుతున్నా పట్టించుకునేవాణ్ణి కాదు. ఇప్పుడు అంతే, మీరేం మారలేదు. అమ్మాయి పక్కనున్నా పట్టించుకోరు. అవును, ఇప్పటి నా పరిస్థితికి కారణం మా నాన్నగారికి జాతకాల మీద బాగా నమ్మకం ఎక్కువ. జాతకాలు కుదిరితే గాని నాకు పెళ్లి జరగదు. నేను మా నాన్నగారిని గౌరవిస్తాను. అందుకే ఆయన తెచ్చిన సంబంధం చేసుకుంటాను. అప్పటి వరకు ఇలానే ఉంటాను, అన్నాడు. సరే అయితే నా జాతకం కూడా ఇస్తాను మీకు. మీ నాన్నగారికి పంపండి. నేను కూడా మీ స్వయంవరం క్యూలో ఉంటాను. ఇప్పటి వరకు మిమ్మల్ని ఫాలో అయ్యి అలసిపోయాను. ఇక నా వల్ల కాదు. సరే ఇవ్వు, వాట్సాప్లో పంపించు, మా నాన్నగారికి పంపిస్తాను, అన్నాడు. అది సరే, ముందిది చెప్పు. నేను గలగలా అన్ని విషయాలు మాట్లాడేశాను. మరి నేనంటే మీకిష్టమేనా, అంది అతని మొహంలోకి చూస్తూ. ఆమె శరీర పరిమళం, అందం వినీల్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అతనికి తట్టుకోవడం కష్టంగా ఉంది. మునుపెన్నడూ ఇలా అమ్మాయిలు ముందు సీట్లో తన పక్కన కూర్చున్న పరిస్థితి లేదు. ఇప్పుడు విజిత తన పక్కనే కూర్చుని వసపిట్టలా కబుర్లు చెబుతూ, కవ్విస్తూ, తనంటే ఇష్టపడుతూ, తన మొహంలోకి ఆరాధనగా చూస్తూ, తనే లోకమని భావిస్తూ అల్లరి చేస్తుంటే మనసు దూదిపింజలా ఊహల ఊయలలూగుతోంది. కానీ ఒకవైపు నాన్నే కనిపిస్తున్నాడు. మనసు నాన్నవైపు మొగ్గుతోంది. విజిత అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ నువ్వంటే ఇష్టం కాదు అని ఆగాడు వినీల్. ఓహ్, అయితే ఓకేలే, అంది విజిత బాధపడుతూ. ప్రాణం, అన్నాడు. నీలాంటి అమ్మాయిని ఇష్టపడనివాడు భూప్రపంచంలో ఎవరుంటారు చెప్పు. కానీ నేను మా నాన్నను నొప్పించలేను, అన్నాడు. అది నువ్వు గ్రహించాలి. ఇట్స్ ఓకే వినీల్, రాసి పెట్టుంటే జరుగుతుంది. లీవ్ ఇట్ టు ఫేట్. మన చేతుల్లో ఏదీ లేదు కదా, అంది చిరుమందహాసం చేస్తూ. ముమ్మాటికి నిజమే, అన్నాడు.
మరి మీ అభిప్రాయానికి మీ ఇంట్లో ఒప్పుకుంటారా అని అనుమానంగా అడిగాడు. ఈ చదువుల బిడ్డను ధనికుల బిడ్డ చేసుకుంటుందా? నేను మా అమ్మా నాన్నలకు ఒక్కతే సంతానం. మా నాన్నగారు కూడా మా అమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ బ్రాహ్మిన్స్. వారికి ప్రేమ విలువ తెలుసు. నా మాట బహుశా కాదనరు అంది విజిత. ఇద్దరి నడుమ కొంచెం నిశ్శబ్దం నడిచింది. ఇంతలో ఇల్లు రానే వచ్చింది. విజి నివాస్ ముందు కారు ఆపాడు. ఆమె కారు దిగుతుంటే ఆ తీయటి పరిమళం అతన్ని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసింది. డోర్ వేయబోతూ గుడ్ నైట్ అంది ప్రేమగా. ఆమె వైపు చూస్తూ గుడ్ నైట్ అన్నాడు. ఇంటి డోర్ తీసి లోపలికి వెళ్తూ ఎప్పుడూ బాల్కనీలో అడుగుపెట్టని వినీల్ జస్ట్ బాల్కనీలోకి వెళ్ళాడు. పక్కింటి వైపు చూశాడు. లోపలికి వెళ్ళబోతూ విజిత చూసిన చూపులకు అతని చూపులు చిక్కడ్డాయి. అవి కాసేపు చిక్కురాక అలానే ఉండిపోయి మెల్లగా విడివడ్డాయి. విజిత మందహాసానికి అతని మనసులో ఒక్కసారిగా ప్రేమ తరంగాలు ఉవ్వెత్తున లేచి ఆకాశాన్నంటాయి. అమ్మో అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. తనలో తాను నవ్వుకుంటూ విజిత ఇంట్లోకి దారితీసింది. అవును, విజిత తన జాతకం డీటెయిల్స్ ఇస్తాను అంది. మరి తనకు నా ఫోన్ నంబర్ తెలియదుగా, ఎలా ఇస్తుంది అని ఆశ్చర్యపోతున్న సమయంలో ఫోన్లో మెసేజ్ టింగుమంది. వాట్సాప్లో కొత్త నంబర్. ఓపెన్ చేస్తే హాయ్, నేను విజీని. నా జాతకం అటాచ్ చేస్తున్నా. మీ నాన్నగారికి పంపండి బాయ్ అని ఉంది. డీపీలో తన ఫోటో ఏమీ లేదు, బ్లాంక్గా ఉంది. ఓహ్, అయితే నా నంబర్ తన దగ్గర ఉందన్నమాట. నాపై డ్రోన్ కెమెరా సెట్ చేసినట్లుంది తాను అని నవ్వుకున్నాడు. రాత్రి ఫ్రూట్స్ తిని పడుకోవడం వినీల్కి అలవాటు. అవి తినడం పూర్తయ్యాక విజిత జాతకం తండ్రికి వాట్సాప్లో ఫార్వర్డ్ చేసి నిద్రకు ఉపక్రమించాడు. పొద్దున్నే ఆఫీసర్స్ క్లబ్లో టెన్నిస్ ఆడుతుంటాడు వినీల్. అది అతని దైనందిక చర్యలో మొదటి ఐటెం. 5 గంటలకు లేచి ఫ్రెషప్ అయ్యే బయటికి వచ్చాడు, కారు తీసి బయలుదేరుదామని. ఎందుకో అనుమానం వచ్చి పక్కింటి వైపు చూశాడు. గుమ్మం సిటౌట్లో విజిత నిల్చుని ఉంది. నవ్వుతూ చెయ్యి ఊపింది. ప్రతిగా వినీల్ కూడా చెయ్యి ఊపాడు. అంటే తన కదలికలు గమనిస్తోందన్నమాట. ఎందుకో తమ జాతకాలు కుదిరితే బాగున్ను అనిపించింది వినీల్కి. నాన్నగారు ఏమంటారో అనుకుని టెన్నిస్ క్లబ్కి బయలుదేరాడు. టెన్నిస్ ఆడడం పూర్తయి జ్యూస్ తాగేటప్పుడు బాస్ నుంచి ఫోన్. కథ నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.